వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై కక్షగట్టింది. ఆర్టీసీ బస్సులను కూడా వదలకుండా కుప్పం నుంచి ఇతర డిపోలకు తరలించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇతర డిపోల నుంచి తిరిగి బస్సులన్నీ కుప్పం చేరుకుంటున్నాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత పుంగనూరు ఆర్టీసీ డిపోకు కుప్పం నుంచి దాదాపు 30 బస్సుల వరకు మళ్లించారు. ప్రస్తుతం ఆ బస్సులన్నింటినీ ప్రభుత్వ ఆదేశాలతో కుప్పం డిపోకు తీసుకొస్తున్నారు. అప్పట్లో బస్సులను ఎందుకు తరలించారు, ఇప్పుడు మళ్లీ వాటిని ఎందుకు తీసుకొస్తున్నారో రాయలసీమ కడప జోన్ అధికారి ఈడి వెంకటేశ్వరరావుతో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా పుంగనూరు డిపోను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం డిపో నుంచి దాదాపు కొన్ని బస్సులను ఆ డిపోకు తరలించినటువంటి పరిస్థితి. మరి ఈవేళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా బస్సులన్నీ కూడా మళ్ళీ కూడా కుప్పానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ప్రస్తుతానికి మనకు కడప జోనల్ ఈడీ గారు వెంకటేశ్వరరావు గారు మనతో వాడికి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి? నమస్తే అండి. 2019లో 98 షెడ్యూల్స్ ఉన్నాయి ఈ కుప్పం డిపోలో. అవి ఈనాడు 68 షెడ్యూల్స్కి ఆపరేట్ అవుతున్నాయి. అంటే దాదాపు ఒక 32 షెడ్యూల్స్ అప్పటికి కూడా వ్యత్యాసం వచ్చింది. దీంట్లో ఏమంటే తిరుమలకి, కృష్ణగిరి నుంచి తిరుమలకి ఆపరేట్ చేసేటువంటి బస్సులు ఏవైతే ఇప్పుడు తిరుమల డిపో నుంచి ఆపరేట్ అవుతున్నాయో అవి గతంలో ఇక్కడ ఆపరేట్ అయ్యేవే. వాటన్నిటిని కూడా మళ్ళా వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అలాగే కొన్ని విలేజ్ సెక్టర్స్ కూడా ఆపరేట్ అయ్యేవి పలమనేరు బేస్గా గతంలో మార్చడం జరిగింది. అవి కూడా మళ్ళీ వెనక్కి రిస్టోర్ చేస్తున్నాము. అలాగే కొన్ని లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు కూడా హైదరాబాదు ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు కూడా గతంలో ఉన్నవి మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాం. అంటే అతి త్వరలోనే గతంలో ఎన్ని షెడ్యూల్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయో అదే నార్మల్సీ అనేది మ్యాక్సిమం అంటే ఒక వారం 10 రోజుల్లో టోటల్గా మళ్ళీ రిస్టోర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే అప్పుడు మంత్రిగా ఆయన డిపోను ఓపెన్ చేసి ఇక్కడ నుండి బస్సులు కేవలం కుప్పం నుంచే ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మిగిలిన డిపోలు ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే అనేక కారణాలు ఉండొచ్చండి. ప్రస్తుతం అయితే మేము ఈ రిస్టోరేషన్ వర్క్ అనేది చేస్తున్నాము. ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఇప్పుడు వస్తాయనేది తెలియజేసుకుంటున్నాం. అంటే పదే కూడా చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా గత ప్రతిపక్ష హోదాలో ఆయన డిపో గురించి చాలా వరకు బస్సులు తరలించడం పైన కూడా ఆయన ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బస్సులన్నీ కూడా ఇక్కడికి రావడం అంటే చంద్రబాబు ఆదేశంతోనే వచ్చాయా, లేదు సొంతంగా మీరు దాన్ని పునరుద్ధరించారు ఇక్కడికి? అంటే ఈ ప్రజల యొక్క డిమాండ్ అనేది మాకు ప్రభుత్వం ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి ఇమీడియట్గా మేము స్పందించి మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ పుంగనూరు డిపోలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన బస్సులు అక్కడ లోటును ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు? అది మళ్ళీ మేము ప్లాన్ చేస్తామండి. మా హెడ్ ఆఫీసు అధికారులు కూడా ఉన్నారు. అంటే ఆ సెక్టర్లో తిరిగేవి కూడా ఆపరేట్ అవుతాయి. ఒకవేళ ఇంకా ఏమైనా అక్కడ కూడా అవసరాలు ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రవాణా శాఖ మంత్రి గారికి అలాగే మా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి అక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈవేళ కుప్పంలో చంద్రబాబు బహిరంగ సభలో కూడా ఒక మెసేజ్ పంపించారు. అంటే కుప్ప డిపోని ఆధునీకరిస్తాము, అన్ని రకాల సౌకర్యాలతో దీన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తామనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. దానికేమైనా మీరు ప్లాన్ చేశారు ఏంటి? దానికి ప్రణాళికలు అంటే మా హెడ్ ఆఫీస్ నుంచి అధికారులు కూడా వచ్చారండి. త్వరలోనే మా యొక్క ప్రణాళికలు మా ద్వారా, మా హెడ్ ఆఫీస్ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. వారి అనుమతితోటి అన్ని రకాలైన హంగులతో చక్కటి బస్ స్టేషను అలాగే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. మరి అదేమన్నా మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయేంటి? మాకు అంటే రవాణా మంత్రి గారు ఆల్రెడీ మీడియాలో చెప్పారు. తర్వాత మాకు వచ్చే ఆదేశాల ప్రకారం మేము చర్య తీసుకుంటాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి, కుప్పం ఆర్టీసీ డిపో.